వివృత బీజాలు. వివృత బీజ మొక్కలను జెమ్నోస్పర్మ్స్ అని పిలుస్తారు. ఉదాహరణ సైకస్ మొక్క, ఫైనస్, గింగో. సైకస్ మొక్క చూడటానికి చిన్న ఈత చెట్టు మాదిరిగా ఉంటుంది. సైకస్ అనేది వివృత బీజ మొక్క. వివృత బీజము అనగా విత్తనాలు నేరుగా ఆకులపై కనిపిస్తూ ఉంటాయి. వివృతం అనగా ఓపెన్, బీజము అనగా విత్తనం. సైకస్ రెవల్యూటా మొక్కని సాధారణంగా పార్కుల్లోని అందం కోసం పెంచుతూ ఉంటారు. ఇవి ఈ భూమండలంపై అతిపెద్ద అండాలు కలిగిన మొక్కలు. ఈ సైకస్ అండాలు నేరుగా పత్రాల మీద అండాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ అండాలే భవిష్యత్తులో విత్తనాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అతిపెద్ద అండాలు కలిగినటువంటి మొక్క సైకస్ మొక్క. సైకస్లో పురుష శంకువు ఉంది. ఈ పురుష శంకువు నుండి పుప్పొడి విడుదలవుతుంది. సైకస్ మొక్క యొక్క కాండాల్లో పిండి పదార్థం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ పిండి పదార్థం నుంచి సగ్గుబియ్యం తయారు చేస్తారు. అందువలన వీటిని సాగోఫామ్ మొక్కలు అని కూడా పిలుస్తారు. గిరిజనులు కొంతమంది ఈ సైకస్ కాండాన్ని ఉడకబెట్టుకుని ఆ పిండి పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటారు. మరొక మొక్క ఫైనస్ మొక్క. ఫైనస్ మొక్క ఆకులు సూదులు మాదిరిగా పొడవుగా ఉంటాయి. ఇక్కడ పురుష, స్త్రీ శంకువులు మీరు గమనించినట్లయితే తిరుపతి కొండల మీద ఈ మొక్కలు విస్తారంగా పెరుగుతూ ఉంటాయి. వీటినే ఈ స్త్రీ శంకువులని దిష్టికాయలుగా ఇళ్ల ముందు తగిలిస్తూ ఉంటారు. మీరు గమనించవచ్చు. ఫైకస్ స్త్రీ శంకువులు మొక్క లోపలి పత్రాల మీద పీఠభాగంలో అండాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ అండాలు నేరుగా కంటికి కనిపిస్తాయి. ఇలా కంటికి కనిపిస్తాయి కాబట్టే వివృత బీజము అని పేరు పెట్టడం జరిగింది. వివృత బీజ మొక్కలు చాలా ఎత్తు పెరుగుతాయి. వీటిని కొనిఫెర్ మొక్కలు అని పిలుస్తారు. హిమాలయ ప్రాంతాల్లో ఇవి సన్నగా పొడవుగా శంకువు ఆకారంలో పెరిగేటటువంటి మొక్కలని కొనిఫెర్ వృక్షాలు అంటారు. వివృత బీజ మొక్కలకు ఉదాహరణ సైకస్, ఫైనస్, నీటమ్. సైకస్లోని సంయుక్త పత్రాలు కొన్ని సంవత్సరాల పాటు ఉంటాయి. ఫలదీకరణానికి ముందు, తరువాత కూడా అండాశయ గోడలతో ఆవరించబడకుండా నగ్నంగా ఉండే అండాలు గల మొక్కలను వివృత బీజాలు అంటారు. వివృత బీజాలు పిండయుతమై నాలికా కణజాలం కల ఆర్కోగోనియంలను కలిగిన పుష్పించే మొక్కలు. గింగో. గింగో మొక్క అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది అభివృద్ధి చెందుతూ ఉంది. గింగోను బ్రతికి ఉన్న శిలాజంగా పరిగణిస్తారు. వేర్లు సాధారణంగా తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. కొన్ని జాతుల వేళ్లలో శిలీంద్ర మూలాలు ఉన్నాయి. సైకస్ మొక్కల కాండాలు శాఖారహితంగా కానీ శాఖాయుతంగా కానీ ఉంటాయి. పత్రాలు అనేవి సరళంగా కానీ సంయుక్తంగా కానీ ఉండవచ్చు. వివృత బీజ పత్రాలు తీవ్రమైన ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, గాలులను తట్టుకునే విధంగా అనుకూలతలను కలిగి ఉంటాయి. వివృత బీజాలు భిన్న సిద్ధబీజత కలిగి ఉంటాయి. అవి ఏకస్థితిక సూక్ష్మ సిద్ధబీజాలను, స్థూల సిద్ధబీజాలను ఏర్పరుస్తాయి. ఈ రెండు రకాల సిద్ధబీజాలు సిద్ధబీజాశయాలలో ఏర్పడతాయి. ఈ సిద్ధబీజాశయాలు సిద్ధబీజాశయ పత్రాలపై ఉంటాయి. ఈ సిద్ధబీజాశయ పత్రాలు ఒక అక్షంపై సర్పిలాకారంలో అమర్చబడి శంకువు లేదా స్ట్రోబిలస్గా ఏర్పడతాయి. సూక్ష్మ సిద్ధబీజం కొన్ని కణాలకే పరిమితమైన క్షీణించిన పురుష సంయోగబీజదంగా పెరుగుతుంది. ఈ క్షీణించిన పురుష సంయోగబీజదాన్ని పరాగరేణువు అంటారు. పురుష సంయోగబీజదం పెరుగుదల సూక్ష్మ సిద్ధబీజంలోనే జరుగుతుంది. అండాలు లేదా కవచయుత స్థూల సిద్ధబీజాలను కలిగిన స్థూల సిద్ధబీజాశయ పత్రాలను కలిగిన శంకును స్త్రీ స్ట్రోబిలస్ అంటారు. సూక్ష్మ సిద్ధబీజాశయ పత్రాలు, స్థూల సిద్ధబీజాశయ పత్రాలు ఒకే మొక్కపై గాని లేదా వేరువేరు మొక్కలపై గాని ఏర్పడవచ్చు. వివృత బీజాల్లోని స్త్రీ పురుష సంయోగ బీజదాలకు స్వతంత్ర జీవనం లేదు. అవి సిద్ధబీజదాల మీద ఉండే సిద్ధబీజాశయాల్లోనే ఉండిపోతాయి. పరాగరేణువులు సూక్ష్మ సిద్ధబీజాశయం నుంచి విడుదలవుతాయి. గాలి ద్వారా పరాగరేణువులు స్థూల సిద్ధబీజాశయ పత్రాల మీద అండాలలోని అండద్వారాలను చేరతాయి.
పురుష సంయోగ బీజాలను కలిగి ఉన్న పరాగనాళం అండంలోని ఆర్కీగోనియం లేదా స్త్రీ సిద్ధబీజాశయం వైపు పెరిగి ఆర్కీగోనియా ముఖద్వారం వద్ద విడుదల చేస్తుంది. దీనినే నాళసహిత అండ సంయోగం అంటారు. సైకస్ మొక్క నాళసహిత అండ సంయోగాన్ని, చలన పురుష సంయోగ బీజ అండ సంయోగాన్ని ప్రదర్శిస్తుంది. ఎందువల్లంటే పురుష సంయోగ బీజం బహుశైలికాయుతం, కానీ పరాగనాళం ద్వారా రవాణా చేయబడుతుంది. అదే మిగతా వాటిల్లో పురుష సంయోగ బీజాలు చలనరహితమై ఉంటాయి. సంయుక్త బీజం పిండంగా పెరిగి అండాలు విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి. వీటి విత్తనాలు నగ్నంగా ఉండి ఫలకవచాన్ని కలిగి ఉండవు. సైకస్లో బహుశైలికాయుత పురుష సంయోగ బీజాలతో పాటు మరికొన్ని ఫెర్న్ లక్షణాలు కనిపిస్తాయి. వివృత బీజాలను సైకోడోప్సిడా అంటే సైకస్, కొనిఫెరాప్సిడా అంటే ఫైనస్, నీటాప్సిడా అంటే నీటం అని 3 తరగతులుగా విభజించారు. అండాంతః కణజాలంలోని ఒక కణం స్థూల సిద్ధబీజాశయ మాతృకంగా విభేదనం చెందుతుంది. అండాంతః కణజాలం అండ కవచంతో రక్షించబడుతుంది. ఈ సంయుక్త నిర్మాణాన్ని అండం అంటారు. స్థూల సిద్ధబీజాశయ మాతృకణం శైకరణ విభజన చెంది 4 స్థూల సిద్ధబీజాలను ఏర్పరుస్తుంది. స్థూల సిద్ధబీజాలలో ఒకటి స్థూల సిద్ధబీజాశయం లోపలే బహుకణయుత స్త్రీ సంయోగ బీజదంగా పెరుగుతుంది. ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ స్త్రీ లైంగిక అవయవాలలో ఉంటుంది. ఈ బహుకణయుత స్త్రీ సంయోగ బీజదం కూడా స్థూల సిద్ధబీజాశయంలోనే ఉండి అంకురచ్ఛదమని పిలువబడుతుంది. వివృత ఆవృత బీజాలను ఫెనోరోగామ్స్ లేదా పుష్పించే మొక్కలు లేదా స్పెర్మటోఫైట్లు లేదా బీజయుత మొక్కలుగాను విభజించడం జరిగింది. వివృత బీజాల్లో అండాలు అండాశయ కుడ్యంతో ఆవరించబడని మొక్కలు. ఫలదీకరణ తర్వాత విత్తనాలు నగ్నంగా ఉండటం వల్ల వీటిని వివృత బీజాలు అంటారు.